తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సాయంత్రం 5 గంటలకు మైకులు మూగిపోయాయి. రాష్ట్రంలో ప్రధానంగా 7 కార్పొరేషన్ల పరిధిలో 414 వార్డు డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డులు కలిపి మొత్తం 2996 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలో 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు ఉన్నాయి. వాటిలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలో మాత్రమే ప్రస్తుతం ఎన్నికలు జరగనున్నాయి. జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు మినహా కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ కార్పొరేషన్స్ లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జనగాం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నారాయణపేట్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, ములుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సాయంత్రం 5 గంటలకే మైకులన్నీ మూగిపోయాయి. రాష్ట్రంలో ప్రధానంగా 7 కార్పొరేషన్ల పరిధిలో 414 వార్డు డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి వరంగల్ నుంచి అరుణ్, అలాగే ఆదిలాబాద్ నుంచి సారంగపాణి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా అరుణ్తో మాట్లాడదాం. అరుణ్, సిచ్యువేషన్ ఏంటి? అంటే ప్రచారానికి అయితే తెరపడింది, ఏ విధంగా ఉండబోతుందంటారు? అక్షయ, గత వారం రోజులుగా మున్సిపల్ ఎన్నికల జోరు కొనసాగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం, అలాగే ఒకవైపు ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేస్తే ప్రధాన పార్టీలన్నీ కూడా గెలుపు బాటలో నిలవడం కోసం కావాల్సినటువంటి అభ్యర్థులను ఎంపిక చేయడం, ఆ తర్వాత గెలుపు కోసం కావాల్సినటువంటి అంగులు ఆరుబాటలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రచార జోరును పెంచడం జరిగింది. ముఖ్య నేతలందరూ కూడా వరంగల్ జిల్లాలో ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా అలాగే బీజేపీ నుంచి ఈటల రాజేందర్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కూడా 2 రోజుల పాటు వరంగల్లోనే రాత్రి మకాం వేసి ఆయన మొత్తం 9 మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 7 మున్సిపాలిటీ పరిధిలో ఆయన రోడ్ మ్యాప్ ఉండేలాగా, రోడ్ షో నిర్వహించేలాగా ఏర్పాటు చేశారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రతిపక్షము, అధికార పక్షం పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది, ఎఫర్ట్ పెట్టింది. ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి ఆధీనాన్ని సాధించుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తే, మరొక వైపు ఈసారి వచ్చినటువంటి అందివచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని చూసింది. అలాగే బీజేపీ కూడా ఒకంత పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ట్రయాంగిల్ పోటీ ఉంటుందని భావించినా కానీ అధికార పార్టీ కాంగ్రెస్ కు అలాగే బీఆర్ఎస్ నేతల మధ్యనే పోటీ తీవ్రంగా కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో 2020లో 9 మున్సిపాలిటీలు ఉండేది. 9 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తన హవాను కొనసాగించింది. అప్పుడు 2020లో జరిగినటువంటి 9 మున్సిపాలిటీలో కాంగ్రెస్ కేవలం 33 స్థానాలకే పరిమితం కాగా బీఆర్ఎస్ 134 స్థానాలు కైవసం చేసుకొని అప్పుడు 9 మున్సిపాలిటీల్లో కూడా విజయం సాధించడం జరిగింది. బీజేపీ కేవలం 10 స్థానాలకే పరిమితమైంది. ఇక ఇండిపెండెన్స్ 23 స్థానాల్లో గెలిచి అప్పుడు బీఆర్ఎస్ ఆధిక్యంలో నిలబెట్టుకుంది. కానీ ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి మరొక 3 మున్సిపాలిటీలు పెరిగాయి. 9 మున్సిపాలిటీలకి అదనంగా 3 మున్సిపాలిటీలు కొత్తగా వచ్చాయి. అందులో ములుగు మున్సిపాలిటీ, అలాగే స్టేషన్ గన్పూర్, కేస్ సముద్రం కొత్తగా రావడంతో పాటుగా వీటితో పాటు మిగిలినటువంటి నర్సంపేటలో మరొక మున్సిపాలిటీ పెరిగింది. దీంతో ఈ మున్సిపాలిటీలు అన్నిట్లలో దాదాపు 160 డివిజన్లలో 1072 మంది బరిలో నిలుస్తున్నారు. అందులో కాంగ్రెస్ నుంచి 249, బీఆర్ఎస్ నుంచి 259, బీజేపీ నుంచి 238 మంది ఈసారి పోటీ చేస్తున్నాయి. వామపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈసారి 11 మంది బరిలో నిలుస్తున్నారు. ఇతరత్ర 315 మంది పోటీలో నిలుస్తున్న నేపథ్యంలో చాలా రసవత్తరంగా సాగుతుంది. అయితే ఇప్పటి వరకు ప్రచారం ఒక ఎత్తు అయితే, దాని తర్వాత పోల్ మేనేజ్మెంట్ మీద అధికార పార్టీలన్నీ కూడా దృష్టి సారించాయి. ప్రతిపక్షం, అధికార పార్టీ 500 నుంచి సుమారుగా 2000 రూపాయలు పంపిణీ చేసేలాగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే డివిజన్లలో ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ గిరిని దక్కించుకోవాలంటే ఎక్కువ మెజార్టీ గెలవాలి కాబట్టి పోల్ మేనేజ్మెంట్ మీద దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ. ఓకే అరుణ్, సో వరంగల్లో